హాయ్ వెరీ గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈ వీడియో పర్టికులర్లీ ఫస్ట్ ఇయర్స్ కోసం ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే మనకి ఏదో ఆగస్ట్లో ఎగ్జామ్స్ ఉంటాయని లేదంటే జూలై ఎండ్లో ఉంటాయని ఇలా రకరకాల వర్షన్స్ మనకు వినపడుతున్నాయి. అండ్ సమ్ సర్క్యులర్స్ కూడా మన గ్రూప్లో సర్క్యులేట్ అవుతుంది. మనకి ఏదో ఇప్పటి నుంచి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అండ్ ఆగస్ట్ సో డేట్ నుంచి అప్రాక్సిమేట్లీ ఐ థింక్ 10th or 11th నుంచి థియరిటికల్ ఎగ్జామ్స్ అని. సో దానికోసం ఏంటంటే సింపుల్ అంటే ఫస్ట్ ఇయర్స్కి కొంత అప్డేట్ కోసం అసలు మీరు ఏం చేస్తున్నారు, ఎలా ప్రిపేర్ కావాలి, ఒకవేళ ఎగ్జామ్ కనుక కండక్ట్ చేస్తే అనే దానికోసమే ఈ పర్టికులర్ స్పెషల్ వీడియో. ఓకేనా. యూజువల్గా మీకు సెకండ్ సెమిస్టర్ చాలామంది స్టార్ట్ చేశారు. ఫిజిక్స్ నేనైతే ఇంకా స్టార్ట్ చేయలేదు. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఫస్ట్ సెమిస్టర్ క్లాసెస్ అంటే ఫస్ట్ సెమిస్టర్లో ఫిజిక్స్ని ఇంకా మీరు పూర్తిగా చదివారా లేదా అని ఒక డౌట్ ఉంది నాకు. ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చదివి ఉండకపోవచ్చు కూడా. ఓకే, కానీ ఇప్పుడు మనకి ఇంకా ఎగ్జామ్స్ దగ్గర పడ్డాయి. ప్రాబబుల్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసే ఛాన్సెస్ పాసిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే మీకు కండక్ట్ చేయాలి, మీ తర్వాత ఫైనల్ ఇయర్స్ కండక్ట్ చేయాలి, సో అకాడమిక్ రన్ చేయాలి కాబట్టి. సో ఏంటంటే ఇప్పుడు మీకు సపోజ్ ఆ డేట్న ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే ఆల్రెడీ ఇప్పుడు మనకి అరౌండ్ 13 ఎంత రన్ అవుతుంది జూలై, అంటే అట్మోస్ట్ 1 month టైం ఉంది అంతే. అసలు ఇప్పటిదాకా స్టార్ట్ చేయని వాళ్ళు, ఇదివరకు ఏదో చదివి మర్చిపోయిన వాళ్ళు, లేదు రెగ్యులర్గా ఎవరన్నా చదువుతూ ఉన్నవాళ్ళు, ఐ థింక్ ఈ లాస్ట్ కేసు మ్యాక్సిమం ఉండరు. ఒకవేళ ఉండుంటే వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఈ 1 monthలో ఫిజిక్స్ సిలబస్ని ఎలా ఫినిష్ చేయాలి, ఏమేమి ముందు చదవాలి అంటే ప్రయారిటీ వైజ్. మనం క్లాసెస్ చెప్పుకోవటం వేరు, సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో సబ్జెక్ట్ నేర్చుకోవటం వేరు, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవటం వేరు. ఓకేనా. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చదివేటప్పుడు చిన్న చిన్న టెక్నిక్స్ వాడాలి. వాడితే కనుక మనకున్న సిలబస్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది, అంటే చదవటం చాలా ఈజీగా అయిపోతుంది. ఓకేనా. సో కాబట్టి ఇలాంటివి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇంకా వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, నన్ను క్లాస్లోనే చాలామంది అడుగుతూ ఉండేవాళ్ళు, సార్ మేము పాస్ అయితే చాలు, సో దానికి రిలేటెడ్గా మాకు ఏమన్నా చెప్పండి. సో నేను వాళ్ళని తప్పను. కొంతమందికి ఆ సర్టెన్ ఇంట్రెస్ట్ ఉంటుంది, లేదు కొంతమందికి ఫియర్ ఉంటుంది. సో ఇప్పుడు ఓన్లీ పాస్ అయితే చాలు అనుకునే వాళ్ళు ఎలా ప్రిపేర్ కావాలి, లేదు ఓ గ్రేడ్ కోసం ట్రై చేసేవాళ్ళు ఎలా ప్రిపేర్ కావాలి అనేది ఇదంతా కూడా మనం ఏం చేద్దాం అంటే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అందుకే స్పెషల్లీ మీకోసం ఈ వీడియో చేస్తున్నా. యూజువల్గా ఇదంతా వాయిస్ మెసేజ్లో పెట్టచ్చు, కానీ వాయిస్ మెసేజ్లో పెట్టినప్పుడు ఇంత క్లియర్ కట్గా ఉండదని నా ఫీలింగ్. ఇదైతే ఏదో కొంచెం మనం క్లాస్ చెప్పినట్టు అట్లీస్ట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూస్తారు కదా, సో దానికోసం స్పెసిఫిక్గా వీడియో చేస్తున్నా. సో కాబట్టి ఇప్పుడు ఏంటంటే మీరు మనకున్న సిలబస్ని ఈ పర్టికులర్ డేస్లో ఎలా ఫినిష్ చేయాలి. సో మన టార్గెట్ ఏంటి, ఎగ్జామ్. మన ముందున్న టార్గెట్ పబ్లిక్ ఎగ్జామ్. సో ఈ పబ్లిక్ ఎగ్జామ్కి మనకున్న డేస్ ఎంత, నేను మ్యాక్సిమం చెప్తున్నాను 30 days. ఓకేనా. మనకున్న మ్యాక్సిమం టైం 30 days. మన దగ్గర ఉన్న యూనిట్స్ ఎన్ని, 5 units. మీకు ఇప్పటి క్యాలిక్యులేషన్ తెలిసిపోయి ఉంటుంది. 30 days 5 units అంటే ఈచ్ యూనిట్ ఎన్ని డేస్, 6 days. అంటే మీరు ప్రతి యూనిట్కి ఎన్ని డేస్ కేటాయించవచ్చు అంటే 6 days కేటాయించవచ్చు. ఒక యూనిట్ పెద్దగా ఉండొచ్చు, ఒక యూనిట్ చిన్నగా ఉండొచ్చు, డిపెండ్స్ అపాన్ దాని అడ్జస్ట్మెంట్స్ మీ చాయిస్. సో మీరు ఈచ్ యూనిట్కి మీ దగ్గర ఉన్న టైం ఎట్ మోస్ట్ టైం మీ దగ్గర ఉన్నది 6 days మాత్రమే. కాబట్టి 6 daysలో మీరు ఒక్కొక్క యూనిట్ని ఫినిష్ చేయగలగాలి. ఓకేనా. ఈ యూనిట్ అంటే మనకి ఇందులో ఎస్ఐ క్వశ్చన్స్ ఉంటాయి అండ్ షార్ట్ ఆన్సర్స్ ఉంటాయి. ఏవి ఇంపార్టెంట్ ఎస్ఐస్, ఏవి ఇంపార్టెంట్ షార్ట్స్ అనే లిస్ట్ ఆల్రెడీ మీ దగ్గర ఉంది, నేను ప్రీవియస్గా పెట్టున్నాను PDF. సో కాబట్టి మీకు యూనిట్ 1లో ఎన్ని ఇంపార్టెంట్ ఎస్ఐస్ ఉన్నాయి అండ్ ఎన్ని ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్స్ ఉన్నాయి, యూనిట్ 2, యూనిట్ 3 అలా మొత్తం టోటల్ యూనిట్స్ యొక్క లిస్ట్ మీ దగ్గర ఉంది. సో మనకున్న డేస్ ఈచ్ యూనిట్కి 6 days. సో ఈ 6 daysలోనే మీరు చదవాలి, ప్రాక్టీస్ చేయాలి,
అండ్ మనకు ఇంకో అద్భుతమైన కూడా ఉంది కదా, చదివింది మనం ఈజీగా మర్చిపోతుంటాం. కాబట్టి అలా మర్చిపోకుండా అట్లీస్ట్ ఎగ్జామ్ అయ్యేంత వరకు మీకు గుర్తుండాలి. అంటే మీరు మాస్టర్ ఉంటుందిగా దాన్ని ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? అంటే మీరు ఆ డెరివేషన్ మళ్ళీ రాయటం కానీ ప్రాక్టీస్ చేయటం కానీ. ఓకే, సో ఈ ఈ ఈ వర్క్ అంతా మీకు ఈచ్ యూనిట్కి 6 డేస్లో ఫినిష్ కావాలి. 6 డేస్లో ఫినిష్ కావడానికి మీకు ఫిజిక్స్ ఒకటే ఉందా? లేదు కదా, మీకు ఇంకా మ్యాథమెటిక్స్ ఉంది, కెమిస్ట్రీ ఆర్ కంప్యూటర్స్ ఉంది, అండ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. కాబట్టి మీరు 6 డేస్లో ఫిజిక్స్ ఒకటే చదవాలి కదా, ఇవన్నీ కూడా చదువుతుంటారు. కాబట్టి ఏంటంటే ఫిజిక్స్కి మనం ఎంత టైం కేటాయించాలి అనేది మీ చాయిస్. అంటే అసలు మీరు ఇప్పటిదాకా ఫిజిక్స్ చదివి ఉన్నారా లేదా, ఇప్పుడే మొదలు పెడుతున్నారా అనే దాన్ని బట్టి మీరు డేలో దానికి ఎంత టైం ఇస్తారనేది మీ వర్షన్ మీరు చూసుకోండి. బట్ నేను మీకు చెప్పేది ఏంటంటే చదివేటప్పుడు ఎలా చదవాలి అంటే, ఇప్పుడు నేను 5 యూనిట్స్ 6 ఈచ్ యూనిట్కి 6 డేస్ అన్నాను కాబట్టి ఫస్ట్ యూనిట్ స్టార్ట్ చేయటం 6 డేస్ అవ్వటం ఇది అడ్వైజబుల్ కాదు. ఎందుకని అంటే ఏ యూనిట్స్ మనకు క్విక్గా వస్తాయి, దాని ముందు మనం ఫినిష్ చేసుకోవాలి. ఎగ్జామినేషన్కి మీరు ఎలా ఆలోచించాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సేఫ్ జోన్లోకి వెళ్ళాలి. అంటే పాస్ అవ్వాలి. 30 మార్క్స్, దీన్ని మనం పాస్ మార్క్గా పెట్టుకుందాం. పాస్ అవడానికి మీకు కావాల్సిన మార్క్స్. సో 30 మార్క్స్ మీరు పాస్ అవడానికి కావాల్సిన మార్క్స్. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 30 మార్క్స్ ఎక్కడి నుంచి వస్తాయి అనేది స్టెప్ 1 మనం చేయాల్సిన పని. స్టెప్ 1లో మనం 30 మార్క్స్ని గెయిన్ చేయాలి. 30 మార్క్స్ మనం గెయిన్ చేసాం, వెల్ అండ్ గుడ్. వాట్ ఎవర్ ఇట్ మే బీ ది పేపర్ ప్యాటర్న్ ఆర్ క్వశ్చన్స్. అంటే మీకు పేపర్ ఎలా ఇచ్చినా, క్వశ్చన్స్ ఎలా ఇచ్చినా, నేను ఈ 30 మార్క్స్ని ఎట్టి పరిస్థితుల్లోనూ గెయిన్ చేస్తా అనుకుంటే మీ స్టెప్ 1 కంప్లీటెడ్. స్టెప్ 2 ఇంక్రీజింగ్ ఆఫ్ మార్క్స్. 30 నుంచి మీరు ఎక్కడికి ఇంక్రీజ్ కావాలి? 50 మార్క్స్. స్టెప్ 2 30 నుంచి మీ ఇంక్రిమెంట్ ఎక్కడికి రావాలి? 50కి రావాలి. 50కి రావాలి అంటే 30 మార్క్స్కి సంబంధించి మీరు ఏదో కొన్ని చదివేసి ఉంటారు కదా, దాన్ని పక్కన పెడితే ఇంకెన్ని ఉన్నాయి, ఎస్ఐస్ కానీ షార్ట్స్ కానీ ఎన్ని ఉన్నాయి, వాటిల్లో ఏవి ఈజియెస్ట్గా ఉంటాయి అనేది ముందు ప్రయారిటీ. మీరు దాన్ని ఈజీగా చదువుకొని పక్కన పెట్టాలి. అంటే మీరు ఈ మార్జిన్ ఎంత? 20 మార్క్స్. 20 మార్క్స్ అంటే మనకి ఈచ్ ఎస్ఐ కోసం 10 మార్క్స్. అంటే మీరు రెండు ఎస్ఐల్ని ఈ మార్జిన్లో చదివితే మీకు 20 కవర్ అవుతాయి. లేదు, ఈచ్ షార్ట్ ఆన్సర్ 5 మార్క్స్, 4 షార్ట్స్ చదివినా మీకు మార్జిన్లో కవర్ అవుతాయి. సో ఇది మీ చాయిస్. దీని నుంచి మీరు ఇంక్రీజ్ చేయాల్సిన లాస్ట్ స్టెప్ ఏంటి? 30 నుంచి మనకి టోటల్ పేపర్ అంతకి 75కి. సో కాబట్టి ఈ 50 నుంచి మీరు నెక్స్ట్ ఏం చేయాలంటే 75కి టార్గెట్ పెట్టాలి. ఓకేనా? ఇది స్టెప్ 3 ఫర్ ఓ గ్రేడ్. ఓకే, ఈ స్టెప్ 3లో మార్జిన్ ఎంత ఉంది? 25 మార్క్స్ ఆఫ్ మార్జిన్ ఉంది. దీనికోసం మీరు ఏం చేయాలంటే ఆల్మోస్ట్ నేను ఆ లిస్ట్లో ఇచ్చిన అన్ని క్వశ్చన్స్ని టచ్ చేయాలి. మీన్స్ అన్నీ చదవాలి, పర్ఫెక్ట్ అవ్వాలి. అయితే కనుక మనం ఈ మార్జిన్కి రీచ్ అవ్వగలుగుతాం. ఇది థర్డ్ స్టెప్. అంటే మీ ప్రిపరేషన్ 3 స్టెప్స్లో ఉండాలి. స్టెప్ 1 ఫస్ట్ ఆఫ్ ఆల్ సేఫ్లోకి పోవాలి. సేఫ్ జోన్ అంటే 30 మార్క్స్. స్టెప్ 2 ఇంక్రిమెంట్ ఆఫ్ 20, 30 నుంచి ఒక 20, 15 మార్క్స్. స్టెప్ 3 ఇంక్రిమెంట్ ఆఫ్ 25. సో ఇలా మీకు 3 స్టెప్స్లో మీరు ప్రిపరేషన్ ఫినిష్ చేస్తే మీకు ఈజియెస్ట్గా ఉంటుంది. అండ్ ఎవరెవరికి ఏ టార్గెట్స్ ఉన్నాయో మీరు ఆ టార్గెట్స్ని రీచ్ కావచ్చు. అంటే ఓ గ్రేడ్ కొంతమంది టార్గెట్ ఉండొచ్చు, కొంతమందికి యావరేజ్ మార్క్స్ టార్గెట్ ఉండొచ్చు, కొంతమందికి పాస్ అయ్యే టార్గెట్ అయ్యి ఉండొచ్చు. కాబట్టి ఆ డిపెండెన్స్ ప్రకారం మీరు స్టేజెస్ని సెలెక్ట్ చేసుకొని త్వరగా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఫస్ట్ టైము డిగ్రీలో పబ్లిక్ ఎగ్జామ్స్లో వస్తున్నారు. సో ఈ డిగ్రీ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, దీని వాల్యుయేషన్ ఎలా ఉంటుంది అనేదాన్ని మీకు ఏ ఐడియా లేదు. సో ఇలాంటప్పుడు మీరు మీ పూర్తి ఎఫర్ట్, మీ పూర్తి బెస్ట్ని ఎగ్జామినేషన్లో ఇవ్వాలి. ఎందుకంటే వాల్యుయేషన్ ఎలా ఉంటుంది, పేపర్ ప్యాటర్న్ అంటే పేపర్ ఎలా ఇస్తాడు, ఈజీ టఫ్, ఇదంతా ఈ మాడ్యులేషన్ మీకు తెలియదు కదా. కాబట్టి మీ కంప్లీట్ ఎఫర్ట్, మీ కంప్లీట్ బెస్ట్ మీరు 100% ఎగ్జామినేషన్కి ఇవ్వాలి. మేము చదవలేము, చదివింది గుర్తుండదు, ఇలాంటి చాలా రీజన్స్ ఉంటాయి మన దగ్గర.
నాకు తెలిసి మన క్లాస్లో అలాంటి స్టూడెంట్స్ ఎవరు లేరు. నిజంగా చదవగలిగితే అందరూ పాస్ అయ్యే క్యాండిడేట్స్ ఉన్నారు తప్ప పెద్దగా మేము చదవలేము అనుకునే వాళ్ళు, అంటే పైకి వాళ్ళు చెప్తుంటారు మేము చదవలేమని, బట్ మీరు కూడా చదవగలరు. ఓకే, దానికోసం మీరు ఎక్కువ కష్టపడక్కర్లేదు. చాలా మినిమం ఎఫర్ట్తో మనం ముందు ఈ స్టెప్ 1 క్లియర్ చేయొచ్చు. తర్వాత ఇంకొంచెం ఎఫర్ట్తో స్టెప్ 2కి రీచ్ కావచ్చు. ఈ స్టెప్ 3 అనేది నెక్స్ట్ ఆప్షన్. ఓకేనా? సో కాబట్టి ఇప్పుడు ఈ స్టెప్స్ని రీచ్ అవ్వడానికి మనం చేయాల్సిన పని ఏంటో చూద్దాం. రైట్, మనకి 5 యూనిట్స్ ఉన్నాయి. ఓకేనా? మీరు ఫస్ట్ స్టెప్ 1 రీచ్ అవ్వడానికి మీరు చేయాల్సిన పని ఏంటంటే యూనిట్ 2 బాగా చదువుకోండి. యూనిట్ 4, యూనిట్ 5. ఈ యూనిట్ 2, యూనిట్ 4, యూనిట్ 5 ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తే ఈ యూనిట్ 2లో మనకి టూ ఎస్ఐస్ ఉన్నాయి, వెరీ ఇంపార్టెంట్. అంటే మీకు అరౌండ్ 2 క్వశ్చన్స్. యూనిట్ 4లో 3 అండ్ యూనిట్ 5. ఈ యూనిట్ 5, యూనిట్ 4 2 పార్ట్స్గా ఉంటాయి. ఓకేనా? నేను ఇంకొంచెం డీటెయిల్గా చెప్తున్నాను మీకు. యూనిట్ 2లో మనకి పార్ట్స్ ఏమి ఉండవు. యూనిట్ 2 టోటల్ 1. సో యూనిట్ 2లో ఉన్న ఈ 2 ఏంటి అంటే కనుక, ఒకటి కెప్లర్ లాస్, 2 ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఆఫ్ an orbit. ఈ 2 వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. కెప్లర్స్ లాస్ డ్యామ్ ఇంపార్టెంట్. అందరినీ నేర్చుకోమని నేను ఆల్రెడీ మనం కాలేజ్ జరుగుతున్న టైంలో అని చెప్పాను. చాలామంది ప్రాక్టీస్ చేశారు, చూడకుండా రాశారు. మేబీ ఇప్పుడు గుర్తుండొచ్చు, మర్చిపోవచ్చు. బట్ యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ దీస్ 2 క్వశ్చన్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ యూనిట్ 2లో. ఓకేనా? యూనిట్ 4కి వచ్చేసేపాటికి 2 పార్ట్లు ఉన్నాయి యూనిట్ 4లో. పార్ట్ 1, పార్ట్ 2. పార్ట్ 2 పక్కన పెట్టేయండి. పార్ట్ 1లో 3 మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇది కూడా మిమ్మల్ని ప్రాక్టీస్ చేయమన్నా. ఏంటివి? సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్, డాంప్డ్ హార్మోనిక్ ఆసిలేటర్, ఫోర్స్డ్ హార్మోనిక్ ఆసిలేటర్. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎగ్జామినేషన్లో ఈ మూడిట్లోంచి ఖచ్చితంగా ఒక ఎస్సే వస్తుంది, కన్ఫామ్గా. ఈ రెండిట్లోంచి కన్ఫామ్గా ఒక ఎస్సే వస్తుంది. అంటే ఇక్కడికి మనం 2 ఎస్సేలు కవర్ చేస్తాం. ఇవి మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. 2 ఎస్సేస్ కవర్ చేస్తాం. ఇక యూనిట్ 5లో కూడా 2 పార్ట్లు ఉంటాయి, పార్ట్ 1 అండ్ పార్ట్ 2. పార్ట్ 1 స్ట్రింగ్స్ చెప్పుకున్నాం మనం. పార్ట్ 2 అల్ట్రాసానిక్స్. నా సజెషన్ ఏంటంటే అల్ట్రాసానిక్స్. స్ట్రింగ్స్ ఆల్రెడీ చదివి ఉన్నాము. స్ట్రింగ్స్ చదివాము అనుకుంటే స్ట్రింగ్స్ చదువుకోవచ్చు, ఇద్దరు అల్ట్రాసానిక్స్ అని చదువుకోవచ్చు. అల్ట్రాసానిక్స్ అని ఎందుకు చెప్తున్నానంటే, అల్ట్రాసానిక్స్ అంటే కొంచెం డయాగ్రామ్ ఉండి డయాగ్రామ్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఇలా ఉంటే చాలా సింపుల్ అయిపోతుంది. ఇందులో డెరివేషన్స్ ఏమాత్రం ఉండవు. స్ట్రింగ్స్లో మొత్తం డెరివేషన్స్ ఉంటాయి. నాకు డెరివేషన్స్ బాగా వస్తాయి, డెరివేషన్స్ బాగా గుర్తుంటాయి అనుకునే వాళ్ళు పార్ట్ 1కి వెళ్ళండి. నాకు డెరివేషన్స్ గుర్తుండవు, నేను ఒకవేళ స్టార్ట్ చేసినా మధ్యలో మర్చిపోతా, వదిలేస్తా అనుకునే వాళ్ళు పార్ట్ 2కి రండి. ఓకేనా? సో పార్ట్ 2 ఏంటి మనకి? అల్ట్రాసానిక్స్. ఈ అల్ట్రాసానిక్స్లో 2 క్వశ్చన్లు ఉన్నాయి, ఈ స్ట్రింగ్స్లోనూ 2 క్వశ్చన్లు ఉన్నాయి. ఈ అల్ట్రాసానిక్స్లో ఉన్న 2 క్వశ్చన్లు ఏంటంటే పీజో ఎలక్ట్రిక్ మెథడ్, పీజో ఎలక్ట్రిక్ మెథడ్. నెక్స్ట్ magnetostriction method. At most కంపల్సరీ మ్యాక్సిమం ఈ రెండింటిలోంచి ఒక ఎస్సే వస్తుంది. అదే మీరు స్ట్రింగ్స్కి వెళ్ళారనుకోండి, స్ట్రింగ్స్లో వచ్చేసేపాటికి వెలాసిటీ ఆఫ్ ట్రాన్స్వర్స్ వేవ్, నెక్స్ట్ స్ట్రింగ్ clamped at both ends.
స్ట్రింగ్ క్లాంప్డ్ ఎట్ బోత్ ఎండ్స్. ఈ రెండు ప్యూర్ డెరివేషన్ అండ్ ఈ రెండు పక్కా థియరీ అండ్ డయాగ్రామ్. సో ఎవరికైతే డెరివేషన్ బాగా వస్తుందో ప్రాక్టీస్ చేస్తే నాకు గుర్తుంటుంది ఇలా ఏవో ఉంటాయి కదా మీ చాయిస్, వాళ్ళు ఈ పార్ట్కి వెళ్ళండి, లేని వాళ్ళు ఈ పార్ట్ని చూస్ చేసుకోండి. ఓకేనా? ఇక్కడికి మీరు 3 ఎస్ఐలు ఎగ్జాక్ట్గా రాయగలుగుతారు. సో 3 ఎస్ఐస్ అంటే 3 × 10 మార్క్స్ 30. సార్ 30 మార్క్స్ వచ్చాయి, మనం మన స్టెప్ 1కి రీచ్ అయ్యాం కదా, ప్రిపరేషన్ ఆపేయచ్చా? ఆపకూడదు. ఎందుకని? మీకు 30 మార్క్స్ రాలేదు, మీరు 30 మార్క్స్కి పేపర్ రాశారు. మీరు 30 మార్క్స్కి పేపర్ రాసినప్పుడు 30కి 30 వచ్చే ఛాన్స్ ఉందా అంటే నో. ఎందుకంటే మీరు ఎగ్జాక్ట్గా రాయటం అనేది మ్యాక్సిమం జరగదు. మీరు అందులో ఏదో కొంత పార్ట్ మిస్ చేయొచ్చు, లేకపోతే అందులో మీ సొంత కవిత్వాలు ఉపయోగించవచ్చు, ఏదో ఒకటి చేస్తారు కదా. కాబట్టి 30కి 30 వచ్చే ఛాన్స్ ఉందంటే లేదు. సో మీరు ఇంకా ఏం చేయొచ్చు అంటే ఇంకా ఈజీగా ఇంకొక దీనికి కొన్ని మార్క్స్ని యాడ్ చేయాలంటే ఇంకా ఈజీగా ఏం చేసే పాసిబిలిటీ ఉంది అంటే దీనికి షార్ట్ ఆన్సర్స్ యాడ్ చేయొచ్చు, అదర్వైజ్ ఇంకొక ఎస్ఐ యాడ్ చేయొచ్చు. ఇంకొక ఎస్ఐ యాడ్ చేయాలంటే దేన్ని యాడ్ చేయాలి? మనకి ఇంకా 2 యూనిట్లు బ్యాలెన్స్ ఉన్నాయి. ఓకేనా? ఈ 2 యూనిట్లో మీరు ఏం చదవచ్చో నేను చెప్తాను. దీంట్లోంచి చాయిస్ సెలెక్ట్ చేసుకోవడం మీ ఆప్షన్. ఎస్ఐస్ జోలికి వెళ్తే ఇంకా మనకు మిగిలిన యూనిట్ ఏంటి? యూనిట్ 1. ఓకేనా? యూనిట్ 1లో 2 పార్ట్లు ఉన్నాయి, పార్ట్ 1, పార్ట్ 2. పార్ట్ 1 నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ కాబట్టి పార్ట్ 1ని సజెస్ట్ చేయమని నేను చెప్పను. పార్ట్ 2 అగైన్ మళ్ళీ మనకి 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఒకటి యూలర్ ఈక్వేషన్, 2 టాప్, ప్రిసిషనల్ వెలాసిటీ ఆఫ్ టాప్. యూలర్ ఈక్వేషను, ప్రిసిషనల్ వెలాసిటీ ఆఫ్ టాప్ మీకు లిస్ట్లో కూడా ఉంటాయి క్వశ్చన్స్ అవి. అదే మీరు పార్ట్ 1 అబ్జర్వ్ చేస్తే ఫైనల్ వెలాసిటీ ఆఫ్ రాకెట్, సిస్టమ్ ఆఫ్ వేరియబుల్ మాస్, రోదర్ఫోర్డ్ ఆల్ఫా స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్. 3 క్వశ్చన్స్ ఉంటాయి. సార్ నేను ఆల్రెడీ అందులో సిస్టమ్ ఆఫ్ వేరియబుల్ మాస్ రాకెట్ చదివాను, నేను రోదర్ఫోర్డ్ చదివితే నాకు అది అయిపోతుంది కదా, ప్రాబ్లం లేదు కదా. వెల్ అండ్ గుడ్, యువర్ చాయిస్. అసలు ఇప్పటిదాకా ఏం చదవలేదు, బెటర్ టు గో దీస్ 2, యూలర్ ఈక్వేషన్స్ అండ్ టాప్. ఇంకో యూనిట్ ఏంటి? యూనిట్ 3, సింగిల్ పార్ట్. ఇది కూడా యూనిట్ 3లో ఎన్ని ఉన్నాయి అంటే సజెస్టబుల్ క్వశ్చన్స్ 3. ఏంటి 3 అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లారెంజ్ ట్రాన్స్ఫర్మేషన్స్. సెకండ్ పార్ట్ మైకెల్సన్-మోర్లే ఎక్స్పెరిమెంట్. Third one variation of mass with velocity. సో ఇప్పుడు ఈ సెషన్ మీరు కంప్లీట్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్వశ్చన్స్ మీరు కంప్లీట్ చేసిన తర్వాత యూనిట్ 1 అండ్ యూనిట్ 3కి వెళ్ళండి. నేను ఇది ఒక్కటే చదవండి అని చెప్పట్లేదు, మీరు యూనిట్ 1, యూనిట్ 3లో ఈ క్వశ్చన్స్ కంప్లీట్ చేస్తే సూపర్, వెల్ అండ్ గుడ్. వాట్ ఎవర్ ఇట్ మే బి, అంటే పేపర్ ఎలా ఉన్నా మ్యాక్సిమం 95 to 98% కంపల్సరీ 5 ఎస్ఐలు అటెంప్ట్ చేస్తారు. ఇప్పుడు నేను ఇచ్చిన ఈ క్వశ్చన్స్లో ఇక్కడ వరకు మీరు చదివినప్పుడు 3 ఎస్ఐస్ అటెంప్ట్ చేస్తారు. ఈ రెండిట్లోంచి ఒక ఎస్ఐ వచ్చే పాసిబిలిటీ ఉంది, అంటే 4 ఎస్ఐ క్వశ్చన్స్. అండ్ ఈ మూడిట్లోంచి కన్ఫామ్గా ఒక ఎస్ఐ వస్తుంది. సో 5 ఎస్ఐ క్వశ్చన్స్. అంటే మీరు ఎగ్జాక్ట్గా 5 ఎస్ఐ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసినప్పుడు మీకు కంపల్సరీ 30 మార్క్స్ వచ్చే పాసిబిలిటీ ఉంటుంది. ఓకేనా? అంటే మరీ వరస్ట్గా అటెంప్ట్ చేస్తే తప్ప, యూజువల్లీ 30 మార్క్స్ వచ్చే పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి నా సజెషన్ ఏంటంటే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దేంతో స్టార్ట్ చేయాలంటే ఈ యూనిట్ 2తో స్టార్ట్ చేయండి. యూనిట్ 2లో ఫస్ట్ మీరు ఏం చేస్తారు? కెప్లర్స్ లాస్ చదవండి, ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఆఫ్ ఆర్బిట్ చదివేయండి. వెంటనే యూనిట్ 4కి రండి. ఓకేనా? యూనిట్ 4లో ఏం చేస్తారంటే
సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్, డాంప్డ్ హార్మోనిక్ ఆసిలేటర్, ఫోర్స్డ్ ఆసిలేటర్, వీటి డెరివేషన్స్ చాలా సిమిలర్గా ఉంటాయి. ఈ డెరివేషన్స్ చాలా సిమిలర్గా ఉంటాయి అన్న విషయం నేను క్లాస్లో చెప్పేటప్పుడు చెప్పాను. మీరు కొంతమంది మనం క్లాస్లో రాయించినప్పుడు ప్రాక్టీస్ చేసినప్పుడు కూడా అబ్జర్వ్ చేశారు. కాబట్టి ఈ 3 చదువుకోవడం బెస్ట్. ఇక్కడికి పర్ఫెక్ట్గా 2 essays మీ హ్యాండ్లో ఉంటాయి. నెక్స్ట్ వెంటనే ఏం చేస్తారు, యూనిట్ 5కి రండి. చెప్పా కదా, యూనిట్ 5లో డెరివేషన్స్ ఈజీగా ఉన్న వాళ్ళు ఈ 2 క్వశ్చన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. మాస్టర్ మాకు డెరివేషన్స్ గుర్తుండవు, థీరీ అంతా థీరీ డయాగ్రామేటిక్ దాన్ని చూసి మేము రాయగలం అనుకునే వాళ్ళు ఈ 2 క్వశ్చన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడికి మీకు 3 essays పర్ఫెక్ట్ అవుతాయి. వెంటనే ఏం చేస్తారంటే యూనిట్ 1, యూనిట్ 3 ఉంది. ఇందులో మీరు ఆల్రెడీ ఏదైనా చదివి ఉన్నారేమో చెక్ చేయండి. చదివి ఉంటే ఆ యూనిట్ మొదలు పెట్టండి, కొత్తది కాకుండా. చదవకపోతే ఈ రెండిట్లో మీరు దేనన్నా చూస్ చేసుకోవచ్చు. ఇవి 2 క్వశ్చన్సే కాబట్టి స్టార్టింగ్ ఇది డెరివేషన్, ఇది మ్యాక్సిమం థియరీ. చిన్న డెరివేషన్ ఉంటుంది ఇందులో టాప్లో. ప్రిసిషనల్ వెలాసిటీ ఆఫ్ టాప్ మన దగ్గర ఉంది. సో కాబట్టి ఈ రెండింటిని ఫినిష్ చేయండి, ఒక ఎస్ఐ రాసే పాసిబిలిటీ ఉంది. అండ్ ఫైనల్ సైట్ మీరు 5 essays పక్కాగా రాయొచ్చు. అంతేనా? దీన్ని ఫాలో అయితే ఎవరు ఫెయిల్ అయ్యే పాసిబిలిటీ ఉండదు. మీరు ఇప్పటిదాకా చదవకపోయినా, ఏ స్టూడెంట్ అయినా సరే మన ఫస్ట్ ఇయర్లో ఇప్పటిదాకా అసలు ఫిజిక్స్ నోట్సో టెక్స్ట్ బుక్కో అసలు ఫిజిక్స్ స్పెల్లింగో తెలియకపోయినా మీరు ఇప్పుడు స్టార్ట్ చేసిన దీన్ని ఫినిష్ చేయొచ్చు. 1, 2 ఒక 3, 5 ఇందులో ఒక 2, 7, 7 to 9 అండ్ 9, 3, 12 అంటే టోటల్ 12 క్వశ్చన్స్. ఓకేనా? 12 క్వశ్చన్స్ ఉన్నాయి, మీ దగ్గర టైం ఉంది. ఓకే, నేను ప్రతి యూనిట్కి 6 days అని చెప్పాను. ఓకేనా? సో ప్రతి యూనిట్కి 6 days అని చెప్పాను. మీ దగ్గర 12 క్వశ్చన్స్ ఉన్నాయి. మీరు దీన్ని 12 days పెట్టుకోండి మ్యాక్సిమం టార్గెట్. సో డేకి ఒక క్వశ్చన్ చదవటం, చూడకుండా రాయటం, సింపుల్. డేకి ఒక క్వశ్చన్ అనేది నాకు తెలిసినంత వరకు పెద్ద కష్టమైన టాస్క్ ఏం కాదు. ఎందుకంటే ఇందులో ఆల్రెడీ మీరు చదివేసిన కూడా ఉండొచ్చు, అది మీకు ప్లస్ పాయింట్ కదా. కాబట్టి డేకి ఒక క్వశ్చన్ పెట్టుకోండి. ఆ డేకి మీరు పెట్టుకున్న క్వశ్చన్ చదవండి, మీ ఇష్టం. డేలో మీరు ఏ టైం యూజ్ చేసుకుంటారని మీ ఇష్టం. చదవండి, చూడకుండా రాయండి. అది చూడకుండా రాయటం అనేది చాలా ఇంపార్టెంట్. మీకే ప్రాక్టీస్ అవుతుంది. ఎగ్జామినేషన్లో మీకు బ్రేక్స్ రావు, డెరివేషన్స్ ఆగిపోయే ఛాన్స్ చాలాసార్లు చెప్పాను కదా. సో ఇలాంటివి ఏమీ జరగకుండా ఫ్లో వెళ్ళిపోతుంది ఎగ్జామ్లో. నిజంగా డిగ్రీ పాస్ అవటం అనేది డెడ్ ఈజీ. ఈ డిగ్రీ పాస్ అవటం అనే ఈజియెస్ట్ థింగ్ని మనంతట మనమే మొత్తాన్ని తీసుకెళ్ళి నెత్తి మీద పెట్టుకొని కాంప్లికేట్ చేసుకుంటాం. అసలు మీకు అలాంటి కాంప్లికేషన్లే వద్దు. చక్కగా ఫస్ట్ సెమిస్టర్లో సబ్జెక్ట్స్ ఫినిష్ చేయండి, సెకండ్ ఇవ్వండి, అలా వరుసగా సెమిస్టర్స్ ఫినిష్ చేయండి. అసలు ఎందుకు ఫెయిల్ కావాలి? ఎట్టి పరిస్థితుల్లోనూ ఫెయిల్ కావాలి. 12 క్వశ్చన్స్ 12 days. మీ దగ్గర 30 days టైం ఉంది. మీరు ఎప్పుడైతే 12 క్వశ్చన్స్ 12 daysలో ఫినిష్ చేశారో ఇంకా మీ దగ్గర అట్మోస్ట్ 18 days ఆఫ్ మ్యాక్సిమం టైం ఉంటుంది. దెన్ గో ఫర్ షార్ట్ ఆన్సర్స్. షార్ట్ ఆన్సర్స్ చదవండి. షార్ట్ ఆన్సర్స్ ఇంకా తక్కువ టైం పడుతుంది కదా. సో ఫినిష్ చేయండి. లేదు ఇందులో వదిలేసిన ఎస్ఐస్ ఏమైనా ఉంటే అది కూడా కవర్ చేసుకుని సార్ మేము ఎస్ఐస్ మొత్తం పర్ఫెక్ట్ అవుతాం. పక్కా 5 essays ఎట్టి పరిస్థితుల్లో పేపర్ ఎలా ఉన్నా రాస్తాం. వెల్ అండ్ గుడ్. అది సో ద మోస్ట్ ఈజియెస్ట్ వే అన్నమాట. కాబట్టి మీరు ఇలాంటి వేస్ వదిలేసి చివరి డే వరకు దీన్ని ఉంచుకొని సాగదీసి చివరి డే తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకొని సార్ మాకు అవ్వట్లేదు లేకపోతే రావట్లేదు అనుకుంటే అన్నెసరీగా మీకు డిగ్రీ లేకపోతుంది. సో అలాంటి టఫ్ టాస్కులు మీదకు తెచ్చుకోవద్దు. ఇది ఈజియెస్ట్ వే, మీరు దీన్ని ఫాలో కండి. మీకు ఈ ఆన్సర్స్లో ఎవరన్నా చదవలేని వాళ్ళు, అందరూ కాదు గుర్తుపెట్టుకోండి, చదవలేని వాళ్ళు ఈ ఆన్సర్స్లో ఏమైనా టఫ్ ఉన్నాయి లేకపోతే ఆన్సర్ పెద్దగా ఉంది, ఇలాంటి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా మీరు నాకు టెక్స్ట్ చేయండి లేదా కాల్ చేయండి, నేను దాన్ని సార్ట్అవుట్ చేస్తాను. ఓకేనా? సో మస్ట్ అండ్ షుడ్గా ఈ ప్లాన్ ఉపయోగించుకుంటే ఎట్టి పరిస్థితుల్లో అందరూ పాస్ అవుతారు. నేను మళ్ళీ చెప్తున్నా, ఇది పాస్ మాత్రమే అవుదాం అనుకునే వాళ్ళకి, అంటే మిగతా వాళ్ళు కూడా ఫాలో కావచ్చు,
కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పెట్టుకున్న స్టెప్ 1 టార్గెట్ వాళ్ళకి మాత్రమే. ఓ గ్రేడ్ వాళ్ళు, ఓ గ్రేడ్ ట్రై చేసే వాళ్ళు యూజువల్గా అన్నీ చదువుకోండి. నేను ఏదైతే మీకు పీడిఎఫ్లో లిస్ట్ పెట్టానో అందులో ఉన్న అన్ని క్వశ్చన్స్ చదువుకోండి, అది బెటర్ ఆప్షన్. మీరు కూడా అంతే, ఓ గ్రేడ్ ట్రై చేసే వాటెవర్, మన క్లాస్లో ఉన్న వాళ్ళు ఎవరైనా మీరు ఆన్సర్స్ చదివేటప్పుడు మీకు అర్థం కాకపోయినా, లేదు ఆన్సర్ పెద్దగా ఉన్నా, వాటెవర్ ఇట్ ఈస్, మీకు దాని రిలేటెడ్ ఏ ప్రాబ్లం ఉన్నా మీరు టెక్స్ట్ చేయండి, అదర్వైజ్ కాల్ చేయండి. నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను అండ్ దాన్ని సార్ట్అవుట్ చేద్దాం. సో ఎగ్జామ్స్ ఆ డేట్లో కనుక జరిగిపోతే మనకున్న మార్జిన్లో మీరు ఇలా ప్లాన్గా ప్రిపేర్ అయితే చాలా ఈజీగా మీకు సార్ట్అవుట్ అవుతుంది. ఇది అయిపోయిన తర్వాత రిమైనింగ్ ఎస్ఐస్ని కవర్ చేస్తే, ఎస్ఐస్ అండ్ షార్ట్ ఆన్సర్స్, కొన్ని షార్ట్ ఆన్సర్స్ కవర్ చేస్తే మీరు నేను చెప్పిన స్టెప్ 2కి వస్తారు అండ్ టోటల్ సిలబస్ని ఫినిష్ చేస్తే స్టెప్ 3కి పోతారు. కాబట్టి మీరు యూనిట్స్ ఇలా ఉన్నప్పుడు ఈ ప్లాన్డ్గా ఈ వైస్ చదువుకుంటే తొందరగా యూనిట్స్ ఈజీగా అయిపోతాయి. ఓకేనా? సో దీన్ని ఫాలో కండి, ఎస్ఐస్ ఫినిష్ చేయండి, నాకు అప్డేట్ చేయండి. వెరీ ఇంకా బెటర్ అనమాట. నాకు అప్డేట్ చేస్తే అది సార్ అడగట్లేదనో, ఇంట్లో వాళ్ళు చూడట్లేదనో, లేకపోతే ఎవడో మనల్ని అబ్జర్వ్ చేయట్లేదనో మీరు చదవడం మానేసాను అనుకోండి, అది మీకే లాస్. నేను యూజువల్గా అందుకే అడగను. నేను ఎందుకు అడగను అంటే, ఎవరు చదువుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంది మీరు, ఎగ్జామ్ రాయాల్సింది మీరు, మీ ఎగ్జామ్ నేను రాయను. కాబట్టి మీరు చదువుకోవాలి, మీ కెరియర్, మీ ఎగ్జామ్ మీరు రాసుకోవాలి. డిగ్రీ పాస్ అవ్వాలా ఫెయిల్ అవ్వాలా అనేది మీ చేతుల్లో ఉంది. మీరు ఎలా పాస్ అవ్వాలో చెప్పేంత వరకే నా చేతుల్లో ఉంది. కాబట్టి దీన్ని ఉపయోగించుకుని ఫినిష్ చేస్తారా? లేదు సార్ మేము ఎంజాయ్ చేస్తాం, ఆడుకుంటాం, ఎటు మళ్ళీ ఈ సెమిస్టర్ కాదు నెక్స్ట్ సెమిస్టర్ ఉంటుంది కదా, హ్యాపీగా ఉంటుంది, ప్రశాంతంగా రాసుకోండి. ఇప్పుడు 7 పేపర్లు, తర్వాత ఇవన్నీ ఉంచుకోండి, 14 పేపర్లు అవుతాయి. ఆ తర్వాత 21 పేపర్స్ మల్టిపుల్ అవుతూ ఉంటుంది. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ విషయం ఏంటంటే, 7 పేపర్లు ఉన్నప్పుడే మనం ఆడవలేకపోయాం. ఇంకా పేపర్ నెంబర్లు పెరిగే కొద్దీ ఏం చేస్తాం, మనం ఏం చేయలేం కదా. అది తర్వాత ఎగ్జామినేషన్స్ ఎలా వస్తాయంటే మీకు గ్యాప్ కూడా ఉండదు అనమాట. ఒకరోజు ఆ సెమిస్టర్ ఎగ్జామ్, ఒకరోజు ఈ సెమిస్టర్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. సో కాబట్టి ఇప్పటిదాకా ఏం జరిగింది, నథింగ్, మర్చిపోండి. మీరు కాలేజీలో విన్నారా, వినలేదా, చదివారా, చదవలేదా, ఉన్నారా, మానేసారా, మొత్తం వదిలేసండి. మీ దగ్గర ఉన్న 30 డేస్ 30 డేస్ ప్లాన్ చేసుకుంటే మీకు సెమ్ 1 అయిపోద్ది. మళ్ళీ సెమిస్టర్ 2 స్టార్ట్ అయ్యి మళ్ళీ ఎగ్జామ్స్ వచ్చినప్పుడు దాని సంగతి చూద్దాం. సో సెమ్ 1 ఎవ్వరు కూడా ఫెయిల్ అవ్వకుండా అందరూ పాస్ అవ్వచ్చు. ఇంకా మీకు ఎవరికన్నా సార్ నేను ఇంకా ఇన్ని కూడా చదవలేను, కానీ ఇన్నే చదవగలిగితే చాలా, నేను పాస్ అవ్వాలి, ఇలాంటి ఇంటెన్షన్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే నాకు టెక్స్ట్ చేయండి, లేకపోతే కాల్ చేయండి, నేను ఖచ్చితంగా గైడ్ చేస్తాను. అర్థమైందా? అంతే తప్ప ఇన్ని ఉన్నాయనో, దీని ఆన్సర్ ఎంత ఉందనో దీన్ని వదిలేయటం లాంటివి పెట్టుకోవద్దు. మీరు చదివితే చాలా సింపుల్గా అయిపోతాయి. ఇందులో నేను ఆల్రెడీ కొన్ని క్లాసులో రాయించాను. బట్ నేను చెప్పేది ఏంటంటే, అప్పుడు అదంతా మనకి గతం కదా, మనకేం గుర్తుండదు. కాబట్టి అందుకే నేనేం చెప్తున్నాను అంటే, అప్పుడు ఏం జరిగింది అనేది మర్చిపోండి. ఇప్పుడు మీ దగ్గర 30 డేస్ ఉన్నాయి, 12 ఎస్ఐస్, 12 డేస్, డేకి 1 ఎస్ఐ అంటే సింపుల్గా రోజు మీరు ట్యాబ్లెట్ వేసుకున్నట్టు ఈజీగా అయిపోద్ది. అది దీంట్లో ఇంకేమన్నా కాంప్లికేషన్స్ ఉంటే కంపల్సరీ మీరు నన్ను అడగండి, నేను చెప్తాను. షార్ట్ ఆన్సర్కి సంబంధించి మళ్ళీ నేను ఒక్కొక్కసారి వీడియో చేసి పెడతాను, షార్ట్ ఆన్సర్స్ వైజ్ కూడా. చదువుకునే వాళ్ళు అది కూడా చదువుకోండి. ఈలోపు ఏ డౌట్ ఉన్నా నన్ను కన్సల్ట్ చేయండి. ఓకేనా? ఆల్ ద వెరీ బెస్ట్. ఎగ్జామినేషన్స్ దగ్గరికి వచ్చాను, కంగారు పడద్దు. అందరూ ఫిజిక్స్ పాస్ అవ్వచ్చు, అందులో అసలు డౌటే లేదు. నాకు తెలిసి సబ్జెక్ట్లో ఈజియెస్ట్ సబ్జెక్ట్ అదే. ఓకేనా? మీకు ఆల్మోస్ట్ నేను క్వశ్చన్ పేపర్ చెప్పినట్టు మీరు దాన్ని ప్రిపేర్ అయితే అందరికీ వర్కౌట్ అవుతుంది. అందరూ 5 ఎస్ఐస్ రాసే 100% పాసిబిలిటీ ఉంది. ఓకే, ఆల్ ద బెస్ట్.